ఉంది, మనం ఫైట్ చేయొచ్చు కానీ విధ్వంసం చేయొద్దు అని చెప్పి మాత్రం చెప్పడం, అది తప్పేం కాదు. రైట్. కృష్ణాంజలి గారు, ధ్వంసం చేయడం కాదు సరిదిద్దడం కావాలి వ్యవస్థలు అన్న వ్యాఖ్యలను బేస్ చేసుకుని కూడా నిరసనలు అనేవి లేదంటే ఏదైనా ప్రశ్నించే తత్వం అనేది దానికి ఏమైనా హద్దులు ఉంటాయా? ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా హద్దులు ఉంటాయి. ధ్వంసం చేసేటువంటి వాళ్ళ మీద చట్టాలు ప్రయోగిస్తారు, ఖచ్చితంగా చర్యలు కూడా ఉంటాయి. ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా జంజీ విద్యార్థి యువతరం ఎక్కడ ఉద్యమాలు చేసినా సరే ఎక్కడా కూడా విధ్వంసాలు లేవు. ఈ విషయాన్ని గమనించాలి. రావి సౌజన్య గారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. మొత్తం అంత ఉద్యమం జరిగితే జంతర్ మంతర్ దగ్గర ఏమన్నా నిరసనలోగా దాని ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కానీ, ఏమైనా అక్కడ నష్టం జరిగినటువంటి పరిస్థితులు కానీ, ఏమైనా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు? ఏమీ లేవు కదా. కానీ ఒక అంశాన్ని గమనించండి మీరు. ఇప్పుడు పార్లమెంటు, చలో పార్లమెంట్ అనేటువంటిది కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. ఎక్కడికి వెళ్తారు? పార్లమెంట్ మన పార్లమెంటే. మన పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి మన ప్రజాప్రతినిధులు మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించటమే కదా పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది. వెళ్ళేటప్పుడు ఎవరైతే ముక్కు పచ్చలారనే అమ్మాయిలండి, 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇలాంటి వాళ్ళ మీద ఏది మేకులు కొట్టినటువంటి లాఠీలతో, పోలీసు డ్రస్సులు లేకుండా ఎంత దాడి జరిగింది, ఎంత పాశవికమైనటువంటి దాడి జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడా? చెలించాడా? ఎందుకు ఆయనకు చెలించింది? ఎవరు మేము చెలించాడు? నరేంద్ర మోడీని తిడితే ఎలా అనేటువంటి దాని మీద ఆయన చెలించాడు. ఇందాక మాధవరెడ్డి గారు మాట్లాడుతూ జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి. మాధవరెడ్డి గారి జ్ఞానం అంతా నా దగ్గర లేదు, పవన్ కళ్యాణ్ జ్ఞానం అంతా కూడా నా దగ్గర లేదు. నేను ఒప్పుకుంటాను, నేను కాదంటాంలా. పవన్ కళ్యాణ్ నేను అడిగేది ఏంటి అంటే, మీ ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నావు, నువ్వు బీజేపీని పొగుడుకో. ఎవరు కాదన్నారు? కాంగ్రెస్ పార్టీని తిట్టుకో, ఎవ్వరు కాదన్నారు. కానీ యువతరాన్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా, యువతరాన్ని ఈ రోజున దోషులుగా చూపించేటువంటి విధంగా, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ దేశభక్తి అంటే ఏం మాట్లాడాడు, ఇప్పుడు దేశభక్తి అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎన్ని రకాల వీడియోలు మీకు కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి చూసుకోండి. మీకు జ్ఞానం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దేశభక్తి అంటే ఏమిటి అనేటువంటి. ఎక్కడి నుంచి ఎక్కడికి మారాడు? చెగువేరా దగ్గర నుంచి సనాతని వరకు మారాడు. లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాడు. మారటం తప్పు కాదండి, మారటం ఎవరైనా మారచ్చు. కానీ అవసరానికి అనుగుణంగా ఊసరవెల్లి తరహాలో మార్పులు చేసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా అంగీకారయోగ్యమైనటువంటిది కాదు. ఈ రోజున యువతరాన్ని ఒక దోషులుగా చూపించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? ఉద్యమం జరుగుతుంటే అసాంఘిక శక్తులు అక్కడికి చేరారు, అందుకనే ఈ విధమైనటువంటి తీవ్రంగా యువత అసలు కనీసమైనటువంటి హింసాత్మక ఘటనలు లేకుండా వాళ్ళు దెబ్బలు తింటూ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఆత్మహత్యలు, నీట్ పరీక్ష పేపర్ లీక్ వల్ల, అలాంటి ఈ విధానం మారాలి, ఈ పేపర్ లీకేజీలు విధానం మారాలి, వరుసనే మారుతున్నా కూడా ప్రభుత్వం స్పందించటం లేదు అనేటువంటి అంశం మీద ఉద్యమం చేస్తే వాళ్ళని అసాంఘిక శక్తులు చేరారనేటువంటి విధంగా మాట్లాడతాడా? మాధవరెడ్డి గారు, జ్ఞానం ఉన్న మాధవరెడ్డి గారు ఏం చెప్తున్నారు? కొంతమంది నీట్ ఉద్యోగులు అధికారులు తప్పు వల్ల పేపర్ లీక్ అయింది అని చెప్తున్నారు. మరి ఆ ఉద్యోగులు అధికారుల వల్ల పేపర్ లీక్ అయితే ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు? ఎందుకు చేయించారు? ఎందుకు బాధ్యత వహించారు? ఉద్యమం గురించి కాదు, తప్పు జరిగింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదనుకోండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి వాళ్ళకి. పదే పదే పేపర్ లీక్ అవుతుంటే ఉద్యోగులు అధికారులు వీళ్ళందరూ పేపర్ లీక్ చేస్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం ఏమన్నా గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతుందా? మరి ప్రభుత్వ లోపం కాదా? ప్రభుత్వమే అంగీకరించింది, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించింది. మీరేదో అధికారులు వాళ్ళు వీళ్ళు అనేటువంటి విధంగా మీరు చెప్పేటువంటి మాటలు కుదిరేటువంటి వ్యవహారం కాదు. నేను పవన్ కళ్యాణ్ని మిగతా రాజకీయ నాయకులతో పోల్చినప్పుడు ది బెస్ట్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనవసరంగా బీజేపీ పంచన చేరి ఈ రోజున తప్పుదారిలోకి వెళ్తున్నాడు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది నా అభిప్రాయాన్ని మీరు అంగీకరించండి, అంగీకరించకపోండి. ఎందుకు అనంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఎవరంటే మహాత్మా గాంధీని దేశద్రోహి అనేటువంటి వాళ్ళు అని చెప్పి అంటున్నారు కదా. మీరు వెళ్ళి చూడండి, నేను చెప్పింది ఏంటి? బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పారు బీజేపీ. మీరు ఈ రోజున వాళ్ళకి సావర్కర్ పెద్ద పోరాట యోధుడు, స్వతంత్ర పోరాట యోధుడు.
వాళ్ళకి గాంధీని చంపిన గాడ్సే పెద్ద స్వాతంత్ర సమర యోధుడు. రైట్, ఓకే గాంధీ మాత్రమే ఈ ఓకే రోజున ఓకే కంటిన్యూ ఆ చేద్దాం దేశ- అండి. ఒక చిన్న స్మాల్ బ్రేక్ తర్వాత ప్రైమ్ డిబేట్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.